ఇది కమిట్మెంట్. రాజకీయ పార్టీ కార్యకర్తకు కావాల్సింది సొసైటీ కమిట్మెంట్, నాట్ ఇండివిజువల్ కమిట్మెంట్. ఇండివిజువల్ కమిట్మెంట్తో సర్వనాశనమైంది కాంగ్రెస్ పార్టీ. ఆ లెగసీ వీళ్ళకి ఇంకా పోవట్ల. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా ఎక్కువ మంది. తెలుగుదేశంలో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న పెట్రోల్ డీజిల్ ధరల మీద వైసీపీ యాజిటేషన్ చేసింది. కొన్ని వందల పోస్టులు చూసా టీడీపీ వాళ్ళవి. ఏమని, జగన్ టైంలోనే అసలు ధరలు పెరిగినాయి పెట్రోల్ డీజిల్, చంద్రబాబు అది కొనసాగిస్తున్నారు కానీ తగ్గించట్లేదని. 2014 లోపల 2014-19 మధ్యలో దేశంలోనే హైయెస్ట్ పెట్రోల్ రేటు ఆంధ్ర, తర్వాత జగన్ వచ్చిన హైయెస్ట్ అదే. జగన్ టైంలో దాన్ని మాత్రమే హైలైట్ చేస్తా. జగన్ టైంలో పెరిగింది కానీ బాబు వచ్చాక రేటే పెంచలేదు అన్నటువంటి పాయింటే హైలైట్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు. సిస్టమేటిక్గా రాసుకొస్తారు కొన్ని పాయింట్స్. బీజేపీకి తెలుగుదేశానికి పడినప్పుడు మాత్రమే కన్స్ట్రక్టివ్ పాయింట్స్ వస్తాయి. వైసీపీ వాళ్ళల్లో అంత కన్స్ట్రక్టివ్గా కౌంటర్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సోషల్ మీడియాలో? ఇదివరకు కనీసం 100-200 మందిని చూసేవాడిని నేను. చక్కటి ఆలోచన దృక్పథంతో రాసేవాళ్ళు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు శాంతం పక్కెళ్ళిపోయారు, లేదా కొంతమంది యూట్యూబ్లు పెట్టుకున్నారు, కొంతమంది డిజిటల్ ప్లాట్ఫారాలు సొంతగా పెట్టుకుని నడుపుకున్నారు. పార్టీ కోసం చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ బేసిక్.